రెండోది ఏంటంటే, సరే రైతులు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మన రాష్ట్రం విడిపోయింది, ఈ లోగడ హైదరాబాద్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, మన రాజధాని కూడా అభివృద్ధి అయ్యి భవిష్యత్తులో మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువుకుంటారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేయొచ్చు, గంపెడి ఆశతో ఇచ్చారు. 3 మాసాలలో 34,000 ఎకరాలు ఇచ్చారు. ప్రపంచం మొత్తం మీద ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇంత భూమి స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిన సందర్భం ఇదే, అమరావతి. అయితే ఆ రైతులకి మనం ఎంతవరకు న్యాయం చేశాం అని గుండె మీద చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి, నారాయణని చెప్పానండి. 3 సంవత్సరాలలో మేము ఎల్పిఎస్ లేఅవుట్లు, మీకు నివాస ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లని ఇచ్చి మొత్తం చక్కగా రోడ్లు, డ్రైన్లు, కరెంటు, మంచినీళ్ళ సదుపాయం అన్నీ చేసేసి మీకు అప్పచెప్తాం, అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అనే లైన్లో చెప్పారు. మీరు ఆశ్చర్యపోతారు. 2019 వరకు గవర్నమెంట్ ఉంది కదా, 2015లో ఈయన ఫౌండేషన్ ఇదే శంకుస్థాపనను అదేదో అంటారు, పూజ అది చేస్తారు, అది చేశారు కదా. 4 ఏళ్ళు జరిగిపోతే అసలు టెండర్లే పిలవలా, పనే మొదలవలా. ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు టెండర్లు పిలిచారు. గత గవర్నమెంట్ లో కూడా టెండర్లు పిలిచారు, పనులు మొదలయ్యాయి. దీని మొదలవలా, ఈ పనులు జరగల, ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఏం జరగల. ఓకే, రైతులు వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు కాగితాల మీద ఇచ్చారు. ఆ ప్లాట్ల దగ్గరికి వెళ్దామంటే రోడ్లే లేవు, ఎవరి ప్లాట్ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. రెండోది ఇంకొకటి ఏంటంటే, గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్ కండిషన్స్లో మేము కూడా అడిగాం ఏమనంటే, ఈ జరీబు పొలాలు సరే తీసుకుంటే తీసుకున్నాం, ఇప్పుడు అవి ఇందులో మళ్ళీ ప్లాట్లు ఇస్తున్నారు కదా రైతులకి, ఇచ్చిన తర్వాత ఇప్పుడుకిప్పుడే వెంటనే కట్టరుగా, నిర్మాణం వెంటనే అవుతుంది కదా. ఆ రైతుకి అట్లాగే ఆ ఏరియాలో ఉన్న వ్యవసాయ కార్మికులకి వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు కదా, వాళ్ళకి వేరే ఏ పని చేయలేరు ఇంకా. కాబట్టి ఆ రైతులు కావాలంటే వాళ్ళకి సంవత్సరం లీజు కాడికి ఇవ్వండి, కూరగాయలు పండించుకుంటారు, జామ తోటలో లేకపోతే అరటి తోటలో అవి వేసుకుంటారు, కూరగాయలు పండిస్తారు. గ్రీన్ ట్రిబ్యునల్ కండిషన్లో కూడా ప్రతి రాజధానిలో ఇదేదైతే ఉందో దాంట్లో అక్కడ రాజధాని ప్రాంత ప్రజలకి ఆహార భద్రతకు కూడా ఉపయోగపడుతుంది అని కూడా అందులో ఉంది దాంట్లో. కానీ ఆయనకి అసలు ఇది ఎక్కడా మెదలకుండా ఊరుకున్నాడు. శుభ్రంగా ఇంగ్లీష్ కరతం చెట్లు పెరిగిపోయినాయి, ఒక అడవిలాగా పెరిగిపోయినాయి. అవన్నీ క్లీన్ చేస్తానికి 40 కోట్లు 60 కోట్లు ఎంతో మొత్తానికి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇంకా పెరుగుతానే ఉన్నాయి. మళ్ళీ ఈ విధంగా పొరపాట్లు చేయటమే కాకుండా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులతో సిఆర్డిఏ 9.14 అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించింది అందరితో. మొట్టమొదట్లో తయారు చేసిన 9.14 అగ్రిమెంట్లో 21వ క్లాజు, ఏ కారణాల వలనైనా ఈ పథకాన్ని ఆపవలసి వస్తే సిఆర్డిఏదే తుది నిర్ణయము అని పెట్టారు. రైట్స్ మాకే ఉంటాయి. తర్వాత 23వ క్లాజ్ ఏంటంటే, ఏ కారణాల వలనైనా పథకాన్ని ఆపేయాల్సి వస్తే రైతులు అడగటానికి కూడా వీలు లేదు అని కూడా పెట్టారు అందులో. అదే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న విషయం చెప్తున్నా. అవునవును. అప్పుడు మళ్ళీ నేను, గాంధీ గారు, మేము మేధా పట్కర్ గారిని పిలిచాం. అట్లాగే ఢిల్లీ నుంచి విక్రమ్ సోనీ గారు అని చెప్పి ఎన్విరాన్మెంటలిస్టులు, ప్రముఖ లాయర్ గారు, వాళ్ళు కూడా వచ్చారు. మేము ఇదేంటి అన్యాయం, ఇది భూమి ఇచ్చేశారు, ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ మీరు తీసుకున్నారు, రైతుల జుట్టు మొత్తం ఎట్లా బిగించాలో అన్నీ బిగించారు మీరు ఆ అగ్రిమెంట్లో. అసలు మీరు వెళ్ళిపోతా ఉంటే ఏమవ్వాలి రైతులు? అసలు తన భూమి ఎక్కడ ఉందో తెలిసే పరిస్థితి ఉంటుందా గట్లు తీసేసిన తర్వాత? ఇప్పటికీ తెలియని పరిస్థితి అని చాలా గొడవ పెట్టి కరపత్రాలు వేసి మీటింగ్లు పెడితే ఆ 2 ఏదైతే విమర్శకి ఆస్కారం కలిగించేవి ఉన్నాయో ఆ 2టిని తీసేశారు. ఆ క్లాజులు 2 తీసేశారు. ఆ 2 క్లాజులు తీసేయటం వలన
ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన ఒక తొగ్గుల నిర్ణయాలు 3 రాజధానులు అన్నాడు. దాంట్లో రేషనల్ ఏముంటుంది? అవును. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఎందుకు? ఏమీ లేదు. అక్కడ ఈయన వంది మాగదులకి అక్కడ వాళ్ళ నాన్నగారి టైం నుంచి కూడా కొన్ని భూములు ఆక్రమించుకున్నారు, కొనుక్కున్నారు. వాటి విలువలు పెరుగుతాయి అని చెప్పి కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో అసెంబ్లీ అన్నాడు. శాసన రాజధాని. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానులు అని మాట్లాడినప్పుడు ఫస్ట్నే నేను చెప్పాను, ఈ నిర్ణయం చెల్లదు. ఒకసారి ఒక ప్రభుత్వం ఫలానా చోట రాజధాని అని నిర్ణయించిన తర్వాత వచ్చే గవర్నమెంట్ దాన్ని మార్చడానికి అవకాశం ఉండదు రాజ్యాంగ పరంగా అని చెప్పి మొట్టమొదటి మాట్లాడిన వాడిని నేను. మీరే. అట్లాగే విశాఖపట్నంలో కొన్ని వందల ఎకరాలు బినామీ పేర్లతో పెట్టుకుని ఆ రాజధాని అనే మాట మీదుగా అక్కడ తన ఆ ఆస్తుల విలువలు పెంచుకుంటానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు అనేది కూడా పబ్లిక్గా మాట్లాడింది నేను. అర్థమైందా మీకు? కానీ ఈ మధ్య నేను కొన్ని మీ యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నా, పేర్లు చెప్పను కానీ 2 ఛానల్స్లో, ఒక దాంట్లోనేమో ఒక సోదరీమణి మాట్లాడింది, ఓకే అండి. ఇంకో దాంట్లోనేమో ఇంకొక ఆయన మాట్లాడాడు. అంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి ఏదో భేదాభిప్రాయాలు ఉండట్టు, ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్టు, దాని మీద గ్యాప్ ఉన్నట్టు, దాని మూలన నేను అట్లా విమర్శిస్తున్నానని, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు భయం అని, అందువలన ఆయన్నేమి విమర్శించలేదని తెలియని మాటలు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అది చదివారు అంతవరకే. కానీ తొలిగా అత్యంత ధైర్యంగా విమర్శించింది నేను. మీరే. అప్పుడే కాదు, అసలు 9 నిమిషాల ముందు బెజవాడలో సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో జరిగినటువంటి పెద్ద మీటింగు, నేను నేల విడిచి సాగు చేయటం తగునా అని చెప్పి ఒక బుక్ రిలీజ్ ఫంక్షను, సుప్రీంకోర్టు జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గోపాల్ గౌడ గారు, ఈఏ శర్మ గారు, మాడభూషి శ్రీధరు, చాలా పెద్ద వాళ్ళు వచ్చారు. అట్లాగే బహుశా ఈయన కూడా జస్టిస్ ఈయన కూడా వచ్చినట్టున్నాడు, మన పెదముత్తేవి. అవునండి. దాంట్లో నేను క్లియర్గా చెప్పా, ప్రభుత్వం సామాన్య ప్రజల యొక్క సంక్షేమం కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని సరిగ్గా కూర్చేయట్లా. మార్చుకోకపోతే రేపు వచ్చే ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్తుంది. రాబోయే నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు, వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి వారసుడు అని స్పష్టంగా బహిరంగ మీటింగ్లో అందులో చెప్పా. నా చివరి శ్వాస వరకు తెలుగుదేశం అభిమానిగానే కొనసాగుతా. కానీ ఒక పొరపాటు ఏదైనా జరుగుతూ ఉంటే, తప్పు జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మాత్రం నేను జారబిడుచుకొని ఎవరు ఏమైనా అనుకొని ఉండి అని చెప్పా. అది వాళ్ళకి తెలియదు, ఆ సోదరి మణికిను ఇంకొక ఆయనకి. అది జరిగింది.